ఫ్రీగా ఆ! ఉన్నారా? ఆ! ఫ్రీగానే ఫ్రీగా ఉండొచ్చు. ఉన్నారా? లేతే ఇంకేదన్నా పని మీద ఏదన్నా ఉండి హ్మ్. మీకేమన్నా అభ్యంతరం కలిగిస్తున్నానా? లేదు, లేదు. నైట్ డ్యూటీకెళ్ళాలి ఇంకొక అర్ధగంట ఆగితే. ఏం చేస్తుంటారు? నేనా రైల్వే స్టాఫ్ అండి. రైల్వే స్టాఫ్ కదా! ఆ! మీ ఏజ్ ఎంతుంటది సార్? నాది 42 అండి. ఓకే. మాకన్నా చిన్నవారే కాబట్టి పేరుతో పిలిస్తే తప్పు లేదనుకుంటాను. ఆ! మాకు 68 ఆ! 58 ఆ! 58 ఓకే. ఇప్పుడేందంటే మీరు బిట్రగుంటలోనే కదా ఉండేది? అవునండి. బిట్రగుంట వర్కింగ్ తిరుపతి. వర్కింగ్ తిరుపతి. ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు నేనేమంటానంటే ఈ స్కై ఎండ్ అనేది ఆ! ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని ఎందుకన్నాను అంటే ఆ! ఇప్పుడు మనకి ఆ! కిబోలో ఇచ్చిన క్యూసీసీ ఓపెన్ చేసి చూసారా సార్ ఈ మధ్య కిబో? చూసానండి. ఒక కాయినొచ్చింది. యెస్. డి కాయిన్ ఒకటిను క్యూసీసీ ఇంకోటేదో కాయిన్ కాయిన్. ఒకటి. ఆ! క్యూసీసీ మీనింగ్ ఆ! క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ. ఆ! క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ. ఆ! ఓకే అండి. డి కాయిన్ అంటే ఆ! ఢీ కొట్టే కాయిన్ అనుకోండి, డాడీ కాయిన్ అనుకోండి, దుబాయ్ కాయిన్ అనుకోండి, ఏదైనా కానీ ఢీ కొట్టబోతుంది. ఆ! దేన్ని? ఇప్పుడు క్యూసీసీ కాయిన్ ట్రేడింగ్ లో ఎంత జరుగుతుందో చెప్పారా మీకెవరన్నా? లేదండి. 10 లక్షలు రన్నింగ్ లో ఉంది సార్. 18 లక్షలు ఉండింది. మళ్ళీ ఇప్పుడు 10కి వచ్చి ఆగుంది. మళ్ళీ ఎక్కుద్ది పైకి. ఆ! ఆ! 10 లక్షలు సార్ అది. దాని విలువ ఇప్పుడు ప్రెసెంట్. ఆ! ఆ! ఇప్పుడు రన్నింగ్ లో జరుగుతూ ఉంది ఆల్రెడీ ట్రేడింగ్. అవన్నీ మీకు నేర్పిస్తాం. ఆ! సరే అండి. 10 లక్షలు రన్నింగ్ మరి 10 లక్షల రూపాయల వాల్యూ ప్రాపర్టీ దాంట్లో ఉందంటే మీరు నమ్ముతారా అండి? ఆ! ఆ! నమ్ముతారా? అంటే మనకి అంతగా అవగాహన లేదు గదా! నమ్మగలరా? ఆ! నమ్మగలరా? నమ్మే దానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఉండొచ్చులెండి. బిట్‌కాయిన్‌కి ఉందనంగా ఇది గూడా లేదు. మీరు కట్టిన 500కి 10 లక్షల ఆ! రూపాయల కాయిన్ మీ అకౌంట్ లో ఉందంటే, మీ పాకెట్‌లో, మీ ఫోన్‌లో ఉంది అంటే, మీరు ఆ! నమ్మశక్యమేనా? అంటే లేదులెండి. నమ్మలేం కదా! దాన్ని. ఆ! నమ్మశక్యం కానీ నిజం. ఆ! నమ్మశక్యం కానీ నిజమే సార్ అది. ఆ! ఆ! ఆ యొక్క నిజాన్ని ఆ! ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ కి తెలియపరచాలనే డాడీ మమ్మల్ని పంపిస్తున్నారు సార్. ఆ! సరే. నేను ఇందా నుంచి చెప్పింది మీకు ఇది చెప్పకుండా అది చెప్పేసరికి మీకు ప్రతి దానికి కొట్టారు. ఆ! ఆ! కానీ మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారో ఎంత విలువైన కాయిన్ ఆస్తి వాళ్ళ అకౌంట్ లో ఉందో తెలియపరచడానికి ఇది. ఆ! 10 లక్షలు సార్ ఒకటి. ఆ! ఆ! నెక్స్ట్ డి కాయిన్ లాంచ్ కాబోతుంది. ఆ! అది స్టార్టింగే 1,00,000 నుంచి లాంచ్ కాబోతుంది. ఆహా! దాన్ని ఊహించలేం అసలు. క్యూసీసీ కాయిన్ తో ఊహించలేం దాన్ని. అవునులెండి. క్యూసీసీ కాయిన్ ఆ! ఉంటది. పోతూ ఉంది క్యూసీసీ కాయిన్. ఆ! దాన్ని దాటుకొని పోయేదే డి కాయిన్. ఆహా! అలాంటి కాయిన్ త్వరలో మనకి ఫిబ్రవరిలో లాంచ్ కాబోతోంది. ఆహా! అసలు అద్భుతం సార్. ఓకే అండి. ఇప్పుడు మనకి సంతోషమేనా? హ్యాపీయేనా ఇంతవరకు? హ్యాపీ అండి. మీరు మరీ ఆనందంగా ఉన్నట్టున్నారు ఇప్పుడు ఆ! కానీ సార్. రంగంలోకి దిగారు అంటే మీరు సార్. ఆ ఆనందాలు మీరు తట్టుకుంటారనేమో గానీ, మీరు చెప్పిన తర్వాత మీ దగ్గర విన్న వాళ్ళు తట్టుకోగలరో లేదో నాకు తెలీదు. అవునులెండి. ఢీ కాయిన్ దాని అమ్మ మొగుడు సార్. పీసీసీ కాయిన్ అమ్మ మొగుడు సార్ ఢీ కాయిన్. ఆ! ఆ! అది. సరే. పోతే నెక్స్ట్ ఆ! ఇప్పుడు మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సురేంద్ర చెప్పండి తమ్ముడు. సార్. చెప్పండి. ఇప్పుడు ఒక టమాటాలో రాసి ఒకటి రైతు పండించి ఆ! ఒక పెద్ద రాశి పోసాడు. అంటే వాడికి అనుకోకుండా ఊహించని విధంగా ఆ! ఊహలకి అందకుండా భయంకరంగా పంట వచ్చేసింది టమాటాల పంట. అవును. అవునండి. పొరబోయినట్టుంది చూడండి. ఆ! పొరబోయింది. మంచినీళ్ళు తాగండి. కాదు నాకు దగ్గులేండి. ఓకే. ఒక హ్మ్. టమాటాల రాశి పెద్దది పంట అనుకోకుండా విచ్చలవిడిగా పంట పండింది. ఆ! పెద్ద రాశి ఏశాడు. ఆ! ఆయన నుండి ఏరియాలో ప్రజలు తక్కువ కొనేవాళ్ళు. ఆ! వినియోగదారులు తక్కువగా ఉన్నారు. ఆ!
ఆ రాశి మొత్తం అమ్మేసినా కూడా ఆ, ఇంకా మిగిలిపోతాయి. అవునులేండి. అలాంటి ఒక పెద్ద రాసేసాడు. ఆ ఆ, రోజు జనాలు తక్కువ. రేటు పెంచి అమ్ముతాడా? తక్కువ అమ్ముతాడా సురేంద్ర గారు? రే- ఈ రాశి ఎక్కువ ఉన్నప్పుడు తక్కువకే అమ్ముకోవాలా. కదా! ఆ, 10 కేజీలు రూ. 10 అంటాడు. ఎందుకంటే వాడి దగ్గర మిగిలిపోతే కుళ్ళిపోతాయి. అవునులేండి. రూ. 10 10 కేజీలు రూ. 10 అంటే ఆ, టమాటాలు అవసరం లేకపోయినా కొనుక్కుంటారా లేదా? ఒక్కొక్కళ్ళు ఎక్కువ సరుకు కొనుక్కుంటారా లేదా? కొనుక్కుంటారండి. ఏం చేసుకుంటారు? కనీసం మనం పచ్చడైనా చేసుకొని పెట్టుకుంటే 4 రోజులు తినొచ్చు అవునులేండి. అని తీసుకెళ్తారు. ఆ, ఆ రాశి అయిపోద్ది. ఆ, రైతుకి అసలు కన్నా నష్టం రాదు, అసలన్నా లేసొద్ది ఆయనకి. ఆ, వస్తుంది. కదా! ఆ, అదే టమాటాలు పంట తక్కువగా ఉంది. ఆ, ఈడ కొనేవాళ్ళు వినియోగదారులు అధికంగా అనేక మంది వినియోగదారులు ఉన్నారు. అవునులేండి. పంట తక్కువగా వచ్చింది, తక్కువ రాసి వేసుకొని ఉన్నాడు ఆడ. ఆ, ఆ, మరి ఏ రేటుకి అమ్ముతాడు సార్? తక్కువగా వేసుకోవాలంటే కొంచెం ఎక్కువగా అమ్ముకుంటాడు. ఎక్కువ రేటు పెట్టి అమ్ముకుంటాడు. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది ఆడ. ఆ, కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సరుకు చాలా తక్కువగా ఉంది. అవునండి. అవునా? ఆ, ఆ, అలాంటప్పుడు దాని వాల్యూ అమితంగా పెరుగుద్ది. అవునండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఆ, మనకు ఒక 2 కోట్ల పైగా కమ్యూనిటీ ఉంది ఆల్రెడీ. కిబోలోనైతేనేమి, క్యూ ఎక్స్చేంజ్లోనైతేనేమి, మొత్తం ట్రేడర్స్ అయితేనేమి. ఆ, 2 కోట్ల మంది పైగా కమ్యూనిటీ ఉంది. ఆ, ఒక 2.5 కోటి క్యూసీసీ కాయిన్, క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అవునులేండి. ఒక 2.5 కోటే ఉండే అనుకుందాం. ఆ, మనకి 2.5 కోటి మంది జనాలు ఉన్నారు ఆల్రెడీ. మనకి ట్రే అంటే కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఉన్నారు. ఆ, ఆ, ఈ 2.5 కోటి కాయిన్స్ 2.5 కోట్ల మందికి సరిపోతాయా? వస్తాయా? రావు. ఎందుకు రావంటే ఒక్కొక్కటే కొనడు కదా, ఒక్కడెవడు కూడా. అవునులేండి. ఎవడు ముందు వస్తే ఎవడికి అందితే వాడు కొని పెట్టుకుంటాడు. ఆ, అందరికి రావు ఆ, కదా. అవునండి. అలాంటప్పుడు మీకు ఈ కాయిన్ 10 లక్షలకు ఈ రోజు ఉంది అంటే ఆ, కేవలం ఒక నెల రోజుల్లోనే ఆ, 10 లక్షలకు వచ్చిందంటే కారణం అది. అవునులేండి. ఎందుకంటే బిట్ కాయిన్ ఆ, తయారు చేసిన వాడు ఆ, అప్పటికి ఎటువంటి కమ్యూనిటీ లేదు దాంట్లో. అవునులేండి. తయారు చేసి సిస్టంలో పెట్టేసి పోయిన తర్వాత దాన్ని చిన్న చిన్నగా కొంతమంది తీసుకుని దాన్ని కాయిన్ గా పరిగణించి ఆ, ఇది ట్రేడింగ్ లో పెట్టడం జరిగింది. అవునులేండి. అప్పుడు చిన్న చిన్నగా కమ్యూనిటీ పెరుగుతూ 2,10,00,000కి వచ్చింది. ఆ, కమ్యూనిటీ అవునండి. మరి అలాంటప్పుడు కమ్యూనిటీ తర్వాత వచ్చింది కాబట్టి దాని రేటు పెరుగుతూ వచ్చింది బిట్ కాయిన్. ఆ, ఆ, ఈరోజు కోటి చిల్లరకి వెళ్ళింది. ఆ, మరి మనం 4 సంవత్సరాల నుంచి కష్టపడి 2 కోట్ల మంది కమ్యూనిటీ తెచ్చి పెట్టుకొని ఉన్నప్పుడు ఆ, ఒక్కసారిగా అందులో ఒక కాయిన్ రిలీజ్ చేస్తే ఆ, లక్షల్లో పోవడం పెద్ద కష్టమా సార్ అది? లేదు లేదు, పోతుంది. పోయింది కూడా ఇప్పుడు. అదే ఆ, జరిగింది ఇక్కడ. ఊహించని రీతిలో వెళ్ళిపోయింది. ఆహా, మరి దీనికి తగ్గట్టుగా ఈ 2.5 కోటి మందికి మళ్ళీ ఆ, ఇంకొక 3 కోట్ల మంది యాడ్ చేస్తే ఎట్టుంటది అంటారు? అవునండి. కాయిన్ పెంచేది లేదు, సరుకు అదే. ఆ, సరుకు అదే. ఆ, ఆ, వినియోగదారులని ఇంకా లారీలు తోలేమనుకోండి వినియోగదారుల్ని ఆ, అక్కడికి. ఆ, ఆ సరుకు డిమాండ్ ఎట్టుంటది? కొంచెం అదే. కొంచెం కాదు, అమితంగా. ఆకాశం హద్దు ఆ, హద్దు లేకుండా పెరిగిపోద్ది మరి. ఆ, అవునా కదా? అవునులేండి. మరి అలాంటి కమ్యూనిటీని తీసుకురావడం కోసం ఇప్పుడు మీరు చేసుకున్నారే స్కై అండ్ ప్రాజెక్టు, ఆ, ఫ్రీగానే చేసుకున్నారా? మీ దగ్గర డబ్బులు ఎవరైనా తీసుకున్నామా? లేదు లేదు, అమ్మాయి లింక్ పంపించింది, రెఫరల్ లింక్ అని. అవును, మీరు ఫ్రీగానే చేసుకున్నారు. ఆ, ఇప్పుడు మీరు చేసుకున్నందువల్ల ఫ్రీగా ఆ ఆ, అమ్మాయికి ₹200 వచ్చినాయి. ఆ, అవునా కదా? ఆ, వచ్చినాయి. కావాలంటే అడిగి చూడండి. ₹200 అంటే 2 ఐఎస్డిటి. ఆ, ఒక్క ఐఎస్డిటి విలువ ₹100. ఆ, యూఎస్డిటీలు ఐడియా ఉన్నాయా మీకు? లేదండి. ఓకే. ఐఎస్డిటి విలువ ఒక ₹100. ఆ, మిమ్మల్ని జాయిన్ చేసినందుకు ఫ్రీగా 2 ఐఎస్డిటీలు అమ్మాయికి వచ్చినాయి. అప్పటికి ఎంత వచ్చింది? $200 వచ్చింది. ₹200 వచ్చింది ఆ అమ్మాయికి.
ఆ, ఇప్పుడు మీరు అదే పని చేశారనుకోండి, ఎవరికన్నా మీ రెఫరల్ లింక్ ఇచ్చి ఆ, మీరు ఎవరినైనా రెఫరల్ లింక్ తో జాయిన్ చేశారనుకోండి, ఆ, మీకు 200 వస్తుందో రాదో ఒకసారి చూసుకోండి. దాంట్లో సరే అండి. ఒక్కసారి చూసుకోండి. $200 అంటే $2 వచ్చేస్తాయి. ఆ, ఆ, $IIDT 2 వచ్చేస్తాయి. ఆ, సరే అండి. మీరు ఎంత మందికి అయితే మీ రెఫరల్ లింక్ ఇచ్చి డైరెక్ట్ గా జాయిన్ చేసుకుంటూ పోతారో, ఆ, ఫోన్ లోనే చేయండి, లేకపోతే ఏదైనా చేయండి. ఆ, మీరు ఎలాగైతే చేస్తున్నారో అలాగే చేపించండి వాళ్ళ చేత. ఆ, ఎంత మందికి రెఫరల్ ఇస్తారో అన్ని $200 మీ అకౌంట్ లో కనిపిస్తాయి సార్. సరే ఇవి అండి. రేపు ఫిబ్రవరి నుంచి విత్ లోకి వస్తాయి. ప్రతి రోజు విత్ డ్రాల్ అయిపోతా ఉంటాయి మీకు, ఏ రోజుకి ఆ రోజు. ఆ, లేదు వారానికి ఇవ్వండి, నీండి నష్టం ఏమిటి? అవునులేండి. ప్రతి బుధవారమో, ప్రతి శనివారమో, ప్రతి ఆదివారమో, ప్రతి మంగళవారమో, ప్రతి సోమవారమో, ఒక వారానికి ఒకసారి విత్ డ్రాల్ ఇచ్చారనుకోండి, ఆ, మీరు వారానికి ఎంతైతే సంపాదించుకుంటారో అంత విత్ డ్రాల్ చేసుకుంటా ఉండొచ్చు కదా వారం వారం. అవునులేండి. లేదా 15 రోజులకి ఇచ్చినా నష్టం లేదు, అవునులేండి. నెల రోజులకి ఇచ్చినా నష్టం లేదు. ఒక్కసారి వచ్చిందంటే నమ్మకం కుదురుద్దా లేదా? కుదిరిద్ది. మరి అలాగా విత్ డ్రాలు రేపు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మీరు అమౌంట్ మొత్తం సంపాదించి పెట్టుకోండి. సరే అండి. రేపు విత్ డ్రా చేసుకొని సంపాదించుకోండి. ఏమి ఆ, లేదు సురేంద్ర గారు. ఆ, నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, ఆ, ఫోన్లు చేసి మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, ఎవరికైనా ఫోన్లు చేసి ఆ, ఒక్క గంటకి ఒక 5 మందిని చేపించండి. గంటకి ఒక 5 మందిని. ఆ, 5 మంది అంటే ఎంత వస్తుంది సార్? గంటకి 5 మంది అంటే 5 మంది మీద ఎంత వస్తుంది? ₹1000 వస్తుంది. ఎస్ సార్, మీరు లైన్ లో కరెక్ట్ గా ఉన్నారు సార్. నా లైన్ లో ఆ, మీరు జాస వేరే దగ్గర లేదు, కరెక్ట్ గా వింటున్నారు. థ్యాంక్ యూ. ఆ, ₹1000 సార్ గంటకి. ఆ, గంటకి ₹1000 సంపాదించేది మనం ఎప్పుడన్నా మన జీవితంలో చూసామా సార్? లేదండి. మరి ఇప్పుడు ఎందుకు చేసుకోకూడదు? మనకు తెలిసిన వాళ్ళు, మన మిత్రులు, మన బంధువులు, మన అయినోళ్ళు కానోళ్ళు అందరూ ఉంటారు కదా. ఇప్పుడు నాకు ఇంకో డౌట్. ఆ లింక్ చేస్తే వేరే వాళ్ళకి పంపించాము, ఆ, వాళ్ళు ఇంకొకరు పంపించుకుంటే వాళ్ళకి యాడ్ అవుద్ది, అవును. మనకే. ₹100 వస్తాయి. మంచి క్వశ్చన్. ఆ, వాళ్ళు చేసుకున్నా కూడా ఆ, వాళ్ళకి 200 వస్తుంది, మీకు ₹100 వస్తుంది. అంటే బాగుందా? చేంజ్ ఇంకా. ఆ, సరే అండి. వాళ్ళకి ₹100 200 వస్తుంది. ఆ, మీ అకౌంట్ లో 100 యాడ్ అవుద్ది. సరే అండి. అవునా? ఆ, అలా వాళ్ళ ద్వారా 5 లెవెల్స్ వేసుకున్నాండి. సరే సరే 5 అండి. లెవెల్స్ లో వరకు ₹100 వస్తుంది సార్. మీకు ఎంతమంది వచ్చిన 5 లెవెల్స్ లో. సరే సరే. 6వ లెవెల్ కాడి నుంచి ఆ, 25 లెవెల్స్, 25 లెవెల్స్ వరకు ఎంత మంది వచ్చినా సరే ఆ, ఆ, ప్రతి ఒక్క హెడ్ మీద మీకు ₹50 వస్తుంది సార్. మీకు సర్లేండి. యాడ్ అవుతూనే ఉంటుంది సార్. సరే సరే. మరి బాగుందా లేదా సురేంద్ర గారు? బాగానే ఉంది. ఈడ మనం కట్టడం గాని, ఎవరి చేత కట్టించడం గాని డబ్బులు ఏదైనా ఆ, ఉందా? లేదు లేదు. మరి ఇక్కడ మీకు ఇంకో అనుమానం రావచ్చు. అవునండి. ఈ రెఫరల్ ఇచ్చినందువల్ల కంపెనీ డబ్బులు ఇస్తుంటే కంపెనీకి ఏంటి ఆదాయం అనే ఆ, డౌట్ మీకు రాలేదా? అంటే కంపెనీకి ఏంది, ఒక యాడ్ రూపంలో పోతా ఉంటది కదా. యాడ్ ఏమొచ్చింది? యాడ్ ఏం రాలేదే యాడ్ కంపెనీకి. ఏం కాదు, అంటే వాళ్ళది ఏం చెప్తారు అది, కంపెనీకి అదే ఒకరిని చేరుస్తా ఉంటే వాళ్ళకి ఇంతమంది జాయిన్ అవుతా ఉంటారు కదా. జాయిన్ అవుతా ఉంటారు. డబ్బులు మనం కట్టట్లేదు కదా, డబ్బులు కంపెనీకి రావడానికి కంపెనీ ఆ, ఇస్తుంది కదా. ఆ, సరే. మనం డబ్బులు కడుతుంటే మన డబ్బుల్లో పంచొచ్చు. అవునులేండి. కానీ మనం డబ్బులు కట్టట్లేదే. అవునండి. మనం డబ్బులు కట్టట్లేదే, మరి కంపెనీ ఇస్తుంది కదా. ఆ, మరి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలదు? డౌట్ రాలేదా మీకు? ఆ, అదే అంటే నేను అలా. చెప్పిన తర్వాతే వచ్చింది మీకు ఆ డౌట్. చెప్పండి సార్. నేను చెప్పిన తర్వాతే మీకు ఆ డౌట్ వచ్చింది, అంతేనా? డౌట్ ఉంది కానీ కాకపోతే ఇది చైన్ సిస్టమ్ ఏమో చైన్ మామూలుగా. సిస్టమే. చైన్ సిస్టమ్ కావచ్చు, కానీ డబ్బులు ఎవరు పెట్టుబడి పెట్టట్లేదు. ఎవరు ఆహా. కంపెనీకి డబ్బులు ఇవ్వట్లేదు, కంపెనీయే డబ్బులు ఇస్తుంది. ఉమ్, మరి కంపెనీ ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది సార్? ఏమన్నా కంపెనీకి ఏమైనా ఉపయోగమా? అవునులేండి. ఇది ప్రతి ఒక్కడి మనసులో డౌట్ రావాల్సిందే. ఆ, దానికి మీకు ముందుగానే దాని సమాధానం మీకు ముందుగానే చెప్పా. ఆ,
ఇంకొక 3 కోట్ల మంది కమ్యూనిటీ కావాలని మనం తెస్తున్నాం. ఎందుకు? కాయిన్కి డిమాండ్ పెంచడం కోసం. ఆహా! అవునా? అవునులెండి. మీరు ఇప్పుడు ఈ కంపెనీలోకి వస్తే మీరు రేపు ఆ కాయిన్ కొనుక్కొని పెట్టుకోవాలంటే ఆ! మీరు కూడా ట్రేడింగ్ నేర్పించామనుకోండి మీకు, అవునులెండి. మీరు కొనరా? ఆ! కొనుక్కుంటారు. ఎంతో కాదు రూ. 100 పెట్టి కొనడానికి వస్తారు కదా. అవునులెండి. మరి కొనాలి. ఇప్పుడు 10 లక్షల కాయిన్ నేను రూ. 100కి కొనుక్కుంటాను, నాకు వచ్చినంతే వస్తుంది, దొరికినంతే దొరుకుద్ది అనుకోవచ్చు. అవునులెండి. అర టమాటా దొరకొచ్చు, పావు టమాటా దొరకొచ్చు, చిన్న టమాటా డ్యామేజ్ టమాటా అన్న దొరకొచ్చు ఆ రేటుకి. ఆ! ఆ! అవునా కదా? అవునండి. మరి అలాగా ఆ! ట్రేడర్స్ మొత్తం పెరుగుతారు. ఇంకో 3 కోట్ల మంది దీని మీద పడ్డారనుకోండి, 2.5 కోటి మీద అవునులెండి. కాయిన్లు ఏమైనా పెరుగుతాయా? లేదు అంతే ఉంటాయి. కాయిన్ ఆ 2.5 కోటి కాయినే ఉంటది అనుకోండి. ఆ! ఆ! జనాభా పెరిగారు కొనేవాళ్ళు. ఆ! మరి కాయిన్ రేటు అందుకోగలమా? ఊహించగలమా సార్? లేదు. లేదు. రూ. 1 కోటి పోవడానికి ఎంతో కాలం పట్టుద్దా? ఆ? రూ. 1 కోటి పోవడానికి కాయిన్ ఎంతో కాలం పట్టుద్దా ఇంకా? లేదు పోద్ది. మరి రూ. 1 కోటి పోయింది అనుకోండి కాయిన్, ఆ! కంపెనీకి లాభం ఉండదా? ఉంటది. మరి ఈ ఎంత లాభము ఆ కంపెనీకి రాదా? అప్పుడు వస్తది. నష్టమే లేదుగా. నష్టం ఏం లేదు. ముందుగా ఎవడు కూడా మన కంపెనీలో ఎవడైనా రావాలి అంటే ఆ! కనీసం ఫోన్లో రెఫరల్ తీసుకోవడానికి కూడా, ఫ్రీగా రెఫరల్ చేసుకోవడానికి కూడా ఆ! ఎవడైనా డబ్బులు ఇవ్వకుండా ఎవడు చేయడు అనేది ఇది వాస్తవం. అవునులెండి. మనిషి మైండ్ మెంటాలిటీ అటువంటిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పని పాట మానుకొని పనులు కూడా చేసుకోకుండా దీంట్లో డబ్బులు సంపాదించుకునే ఒక ముఖ్య అద్భుతమైన అవకాశం. కాబట్టి ప్రతి ఆ! ఒక్కడు పనులు మానేసుకొని ఈ పని చేసి కమ్యూనిటీని పెంచుతారు. అవునులెండి. కాబట్టి ఈ స్కై ఎండ్ ప్రాజెక్ట్ సార్, సరే. ఇప్పుడు అర్థమైందా? స్కై ఎండ్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టు ఇచ్చింది కారణం ఏంటో అని. అవునులెండి. అందుకని నేనేం చెప్తున్నానంటే సురేంద్ర గారు, ఆ! ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని లేట్ చేసుకోకుండా ఆ! ఆ! వీలైనంత వరకు మనకు తెలిసిన వాళ్ళందరికీ రెఫరల్స్ ఇచ్చుకొని ఆ! ఒకళ్ళ కింద ఒకళ్ళకి మీరు జాయిన్ చేయగాకండి. ఆ! ఆ! మీకు వచ్చిన మీ పర్సన్స్, మీకు తెలిసిన వాళ్ళని మొత్తానికి మీ రెఫరల్ ఇచ్చి ఆ! ఆ! జాయిన్ చేయండి. అంతేగాని వాళ్ళ కింద ఇంకొకళ్ళని అలా ఈగాకండి. హెల్పింగ్ చేయగాకండి. సరే. హెల్పింగ్ చేశారంటే సోంబేరులుగా తయారవుతారు, ఎవడు పని చేయడు. సరే అండి. కంపెనీని మనం మోసం చేసిన వాళ్ళు అవుతాం. ఆ! ఆ! ఎందుకంటే కంపెనీ యొక్క సంపదని దోచుకోవడానికి మనం వాళ్ళ కింద ఇచ్చేది ఏంటి? వాడు కూడా అవునులే. కష్టపడాలి. సరే అండి. వచ్చిన ప్రతి ఒక్కరు కష్టపడాలనేది మన కాన్సెప్ట్. సరే అండి. అందుకని ఎవడికి మనుషుల్ని హెల్ప్ చేయొద్దు. కావాలంటే రూ. 10 పెట్టి ఏదైనా తినిపించండి. వాడికి ఏదైనా హ్మ్. ఆపద వస్తే రూ. 10 ఇవ్వండి, నష్టం లేదు. సరే అండి. దీంట్లో మాత్రం ఒకళ్ళ కింద ఒకళ్ళనిచ్చి హెల్ప్ చెయ్యవద్దు. ఆ! ఆ! సరే అండి. వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవరికి వారు డైరెక్ట్ లో చేసుకుంటూ వెళ్ళిపోండి. సరే అండి. మీరు కిందోళ్ళకి కూడా ఇదే మాట చెప్పండి. అలాగే అండి. అర్థమైందా సార్? అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆ! అర్థమైంది.